ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరొక నూతన దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ప్రతి దినము, ప్రతి ఒక్క క్షణము దేవుడు మనకిస్తున్న బహుమానమే. ఆయన లేనిదే మనము లేము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ప్రయత్నము చేద్దాం. నిన్నటి దినమున దావీదు యొక్క జీవితంలో, బాల్య దినముల్లో ఏ విధంగా యథార్థతతో నడుస్తూ వచ్చాడు, ఎలా జీవిస్తూ వచ్చాడో 5 విషయాలు మనం వింటూ వచ్చాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి దినమున దావీదు యొక్క జీవితంలో బాల్యకాలంలో తన యొక్క యథార్థతను మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క దినమున దావీదు యొక్క మిడిల్ ఇయర్స్లో, దావీదు యొక్క యవ్వనకాలం దాటిపోయిన తర్వాత మధ్య కాలంలో ఏ విధంగా యథార్థంగా నడుస్తూ వచ్చాడో కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. నిన్నటి 5 విషయాల తర్వాత ఇది చెప్తూ ఉన్నాను కాబట్టి ఇది 6వ విషయము అవుతుంది. 6వ విషయం ఏంటంటే, రాజుగా దావీదు అయ్యాడు. యోధా మీద అయ్యాడు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా అయ్యాడు. కానీ దావీదు తన యొక్క జీవితంలో అన్ని విషయాల్లో కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా, తన సొంత శక్తి చేత, తన సొంత బలము చేత నేను నా ఆలోచన చొప్పున నడుస్తాను అన్నట్లుగా దావీదు ఏనాడు కూడా అనుకోలేదు. కానీ దావీదు ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తాన్ని మరి కనుగొనే వ్యక్తిగా ఉన్నాడు. దేవా, వెళ్ళమంటావా, యుద్ధాన్ని చేయమంటావా అని చెప్పి దేవుని యొక్క చిత్తాన్ని అడిగి గ్రహించుకొని ఊరిము, తుమ్మిము వీటి ద్వారా, యాజకుల ద్వారా, ఆనాడు దేవుని యొక్క సూచనల ద్వారా దావీదు ముందుకు వెళ్తూ వస్తూ ఉండేటివాడు. మన జీవితాల్లో కూడా ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని శిఖరాలు అధిరోహించినా, ఎంత గొప్పవారిగా దేవుడు మనల్ని దీవించినా, లోకరీతిగా ఎంత గనులుగా మనం ఉన్నా, ఒక పని చేస్తూ ఉన్నప్పుడు దేవా, ఇది నీ చిత్తమేనా, ఇది నీకు ఇష్టమేనా అని చెప్పి దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొని దేవుని వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనము ఆయన సూచనలు అడుగుతూ మనం ముందుకు అడుగు వేయవలసిన వారమే ఉన్నాం. రాజు అయ్యాడు కానీ దావీదు దేవుని యొక్క చిత్తాన్ని ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. నీవు నేను కూడా దావీదు జీవితంలోని యథార్థత, ముందు ఎలాగైతే దేవుని చిత్తాన్ని వెతుకుతూ వచ్చాడో, రాజు అయిన తర్వాత కూడా దేవుని చిత్తాన్ని వెతుకుతూనే వచ్చాడు. అలాగా యథార్థత మనం కూడా కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని వెతికే మనసు, అడిగే మనసు, గ్రహించే మనసు నీవు నేను కలిగి ఉండాలి. 7వదిగా మనం చూస్తే, ఆనాడు దావీదు రాజు అయిన తర్వాత క్రూరత్వముతో, అన్యాయముతో, అనీతితో ఆనాడు దావీదు పరిపాలన చేయలేదు. నీతి న్యాయముతో పరిపాలన చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, డేవిడ్ reigned over all Israel, doing what was just and right for all his people. తన ప్రజల విషయంలో ఎలాగ పరిపాలన చేస్తున్నాడంటే, నీతి న్యాయముతో పరిపాలన చేస్తున్నాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారములని వాక్యము సెలవిస్తున్న రీతిగా ఆనాడు దావీదు కూడా నీతి న్యాయముతో, యథార్థతతో ఆనాడు దావీదు పరిపాలన చేస్తూ వచ్చాడు. ఆనాడు యోనాతానుతో నిబంధన చేసుకున్నాడు. యోనాతాను చనిపోయిన తర్వాత కూడా మెఫీబోషెత్ విషయంలో నీతితో, న్యాయముతో దావీదు ప్రవర్తించి మెఫీబోషెత్తుని తన బల్ల దగ్గర కూర్చుండబెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా నీతితో, న్యాయముతో పరిపాలన చేయాలి, పరిచర్య చేయాలి. ఇంటిలో కుటుంబీకుల విషయంలో, అదేవిధంగా బిడ్డలు చూసుకునే విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక జాబ్, ఒక వ్యాపారం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినప్పుడు నీతితో, న్యాయముతో ఎప్పుడైతే పరిపాలన చేస్తామో, అన్ని విషయాల్లో యథార్థత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, అట్టి వారిని దేవుడు నిజంగా చూసి ఎంతో సంతోషపడతాడు. వారిని ఇంకా వారిని బ్లెస్ చేసేవాడుగా ఆయన ఉంటాడు. 8వదిగా మనం చూసినప్పుడు దావీదు యొక్క జీవితంలో ఆరాధన అంటే, భక్తి అంటే దావీదుకి ఎంతో ఇష్టము. ఈ ఆరాధన, ఈ భక్తి విషయాల్లో దావీదు మాదిరి కలిగి ఉన్నాడు. డేవిడ్ లెడ్ బై ఎగ్జాంపుల్ ఇన్ వర్షిప్ అండ్ డివోషన్. మనం చూసినప్పుడు ఆనాడు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకుని వచ్చాడు. దావీదుకు దేవుని విషయాల పట్ల, ఆరాధన, భక్తి విషయాల పట్ల అంత ప్రాముఖ్యతను చూపుతూ వచ్చేవాడు. ఆరాధన అంటే దావీదుకు ఎంతో ఇష్టం. ఎన్నో కీర్తనలు రాశాడు, ఎన్నో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్, ఎన్నో సామ్స్ ఆఫ్ ప్రైజ్, అదేవిధంగా రిపెంటెన్స్, పశ్చాత్తాపంతో, సామ్స్ ఆఫ్ ట్రస్ట్, దేవుని మీద ఆధారపడే కీర్తనలు, ఎన్నో కీర్తనలు ఈ విధంగా దావీదు రాశాడు. 150 కీర్తనలు, దాదాపు సగానికి సగం కీర్తనలు దావీదే
రాశాడంటే ఆలోచించండి. అతడికి దేవుని యొక్క ఆరాధన విషయంలో, భక్తి విషయంలో ఎంత మాదిరి కలిగి జీవిస్తూ వచ్చాడో. ఈ విధంగా మనం చూస్తే ఆనాడు 2వ సమూయేలు గ్రంథంలో రాయబడుతుంది 6వ అధ్యాయంలో 14వ వచనంలో, బలము కలిగి శక్తి కలిగి ఎఫోదును ధరించి యెహోవా సన్నిధిని నాట్యమాడుతున్నాడట. దేవుని విషయాల్లో, ఆరాధించే విషయంలో దావీదుకు ఎంతో ఎంతో ఆశ. తన యొక్క భార్య ఎందుకలా నాట్యం చేస్తున్నావు, వ్యర్థుడు ఒకడు నాట్యమాడినట్లుగా ఎందుకు నాట్యమాడుతున్నావు అని చెప్పి దావీదును అడిగినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సమాధానాన్ని దావీదు చెప్పాడు. ఏంటంటే, ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుణ్ణై, నీవు చెప్పిన పన్నికత్తుల దృష్టికి గనుడును అగుదునని మేకాలతో అనెను. నేను ఇంతకంటే ఇంకా తృణీకరింపబడి నా దృష్టికి నేను ఇంకా అల్పుణ్ణి అవుతాను, కానీ దేవుడు నన్ను ఏం చేస్తాడంటే గనులుగానే చేస్తాడు. నీ పనికత్తుల దృష్టికి ఇంకా నేను గనునొక్కుతానని చెప్పి ఆనాడు తన భార్య అయిన మేకాలతో దావీదు చెప్పడము మనము చూస్తాము. కాబట్టి దావీదుకి దేవుని విషయాల్లో ఎంతో రోషము, భక్తి, ఆనాడు ఆరాధన అంటే ఎంతో దావీదుకు ప్రీతి, ఇష్టము. మన యొక్క జీవితాల్లో కూడా ఆరాధన అంటే, భక్తి అంటే, దేవుని విషయాలంటే మనకెంతో ఇష్టత కలిగి ఉండాలి. భక్తి చల్లారిపోకూడదు. దేవుని యందు ప్రేమ, ప్రీతి ఎప్పుడు కూడా చల్లారిపోకూడదు. దేవుని విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఆతృత కలిగి ఎంతో ఎంతూజియాజంతో మనం ప్రభుని సేవించేవారుగా మనం ఉండాలి. ఈనాడు దేవుని విషయాల్లో చాలామంది చల్లారిపోతున్నారు. ఆతృత లేదు, ఆ యొక్క మంట, ఆ యొక్క తృష్ణ లేదు. అంత్య దినముల్లో ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పబడినట్లుగా దేవుని యందు మొట్టమొదటిగా ప్రేమ చల్లారిపోతుంది. తోటి మనుషులతో ప్రేమ చల్లారిపోతుంది. వాక్యం పట్ల ప్రేమ చల్లారిపోతుంది. దేవుని మందిరం పట్ల ప్రేమ చల్లారిపోతుంది. అన్నాడు దావీదు అలా లేడు. ఎక్కడో నిబంధన మందసం ఉంటే ఆనాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొని రావడానికి దావీదు ఇష్టపడ్డాడు. దాని ఎదుట శక్తి కొలది నాట్యమాడుతూ వచ్చాడు. ఈ విధంగా దావీదు అన్ని విషయాల్లో యథార్థతతో ఉంటూ వచ్చాడు. అయితే ఒక్క విషయంలో దావీదు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అదే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. బెత్షెబా విషయంలో దావీదు తప్పిపోయాడు. నాతాను వచ్చి వెంటనే గద్దించాడు. దావీదు వెంటనే సరి చేసుకున్నాడు. ఈ విషయంలో దావీదు పాపం చేశాడు అని చెప్పి మనందరం అంటూ ఉంటాం. కానీ ఆ విషయంలో దావీదు నాతాను వచ్చి గద్దించిన వెంటనే సౌలు వలె నేనేం చేశాను అన్నట్లుగా తన యొక్క తప్పును తానే జస్టిఫై చేసుకున్నట్లుగా ఆనాడు సౌలు వలె దావీదు ప్రవర్తించలేదు. కానీ వెంటనే నాతాను వచ్చి తను సరిచేసి గద్దించినప్పుడు వెంటనే ఒక చిన్న పిల్లవాని వలె దావీదు ఏం చేసుకున్నాడంటే 51వ కీర్తన రాశాడు కదా, అందులో అయ్యా నేను పాపం చేశాను, నన్ను కడుగు అని చెప్పి ఎంతగానో పశ్చాత్తాపడి తనను తాను సరిచేసుకున్నాడు. 9వ విషయం ఏంటంటే దావీదు యథార్థంగా పశ్చాత్తాపడేవాడు. యథార్థత, ఇంటిగ్రిటీ, యథార్థంగా పశ్చాత్తాపడ్డాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే నేరుగా నీవే వాక్యం చదువుతున్నప్పుడు, లేకపోతే ఒక సందర్భం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి, ఒక స్నేహితుడు, ఒక మనుషుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఒక పెద్ద వ్యక్తి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ యొక్క తప్పును సరిచేస్తూ ఉన్నప్పుడు నీవు వెంటనే ఒక చిన్న పిల్లవాని వలె యథార్థతతో నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నీవు నిజంగా ధన్యుడువు, ధన్యురాలువు. ఇంకా మనం చూస్తే దావీదు జీవితంలో 10వ విషయం ఏంటంటే వృద్ధాప్యంలో కూడా దేవుని మార్గంలోనే అన్నాడు దావీదు యథార్థతతో నడుస్తూ వచ్చాడు. 71వ కీర్తన 9వ వచనంలో దావీదు విధంగా అంటున్నాడండి, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. అదే 71వ కీర్తనలో ఒక అద్భుతమైన మాటలు దావీదు మాట్లాడుతూ వస్తున్నాడు. 17-18వ వచనాల్లో, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చుతని. దేవా వచ్చుతరమునకు నీ బాహుబలమును గుర్చియు, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గుర్చియు నేను తెలియ చెప్పునట్లు తల నెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడనాడకము. వృద్ధాప్యంలో కూడా దేవుని చిత్తాన్ని చేయాలి. వృద్ధాప్యంలో కూడా దేవుని కృపను పొందుకోవాలి. వృద్ధాప్యంలో కూడా దేవుని యొక్క కృపను నేను పొందుకొని దేవుడు నాకు దూరం అవ్వకూడదు, నేను దేవునికి దగ్గరగానే ఉండాలని చెప్పి ఆలోచన కలిగిన వాడు ఎవరంటే దావీదు. నిజమే, నీవు కూడా కాలము గడుస్తున్న కొలది 10, 20, 30, 40 సంవత్సరాలు గడుస్తున్న కొలది, వృద్ధాప్యంలోనికి నువ్వు వెళ్తున్న కొలది, చివరి గడియ వరకు నువ్వు దేవుని వెతికే వ్యక్తిగా, ఆ దేవుని కొరకే తపన పడే వ్యక్తిగా, ఆ దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ ఉండే వ్యక్తిగా, కలిగే వ్యక్తిగా నువ్వు ఎప్పుడు కూడా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా నీ యొక్క జీవిత దినంలో చివరి వరకు ఎప్పుడు ఏ గడియలో కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టనే కూడదు. ఆ విషయంలో కూడా దావీదు ఎంతో యథార్థంగా ఉన్నాడు. 11వ విషయం మనం చూసినప్పుడు దావీదు తాను చనిపోతున్న చివరి సమయంలో కూడా సొలొమోను రాజుగా అవుతున్నప్పుడు కూడా హెచ్చరికలు అన్నాడు సొలొమోనుకు తెలియపరుస్తూ వచ్చాడు. ఇగో నా కుమారుని సొలొమోను, నీవు ఈ విధంగా నడవాలి, భయభక్తులు కలిగి జీవించాలి, యెహోవా న్యాయ విధులను పాటించాలి, ఆయన విధుల చొప్పున నడుచుకుంటే ఆయన కృపను నువ్వు పొందుకుంటావు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు అని చెప్పి అన్నాడు. దావీదు మహారాజు కాబోయే రాజు అయిన సొలొమోనుకి ఈ యొక్క విషయాలన్నీ
విధి విధానాలన్నీ చెప్తూ వచ్చాడు. తన కుమారునికి బోధించే విషయంలో కూడా దావీదు యథార్థంగా ఉంటూ వచ్చాడు. అదేవిధంగా మనం చివరిగా చూస్తే 12వ విషయము, దావీదు ఒక అద్భుతమైన విషయం. ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు అనేక మంది విగ్రహారాధనకు వెళ్ళిపోయారు, కానీ దావీదు తన యొక్క జీవిత దినముల్లో ఒక్కసారి కూడా విగ్రహారాధన వైపు ఏమాత్రం కూడా వెళ్ళలేదు. డేవిడ్ నెవర్ టర్న్డ్ టు ఐడలటరీ. అప్పుడు ఈ విధంగా మనం చూస్తే తన జీవిత దినముల్లో, బాల్య దినములు మొదలుకొని మరణ దినము వరకు అన్ని విషయాల్లో ఒక్క ఊరియా బెత్షెబా విషయంలో తప్ప మిగిలిన విషయంలో అన్నింటిలో కూడా దావీదు ఎంతో యథార్థంగా నడుస్తూ వచ్చాడు. నిజంగా దావీదు జీవితం మనకు నిజంగా సవాలు. దావీదు కంటే మహాగణుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మచ్చ మరక డాగు లేని జీవితం నిజంగా మనకు ఎంతో సవాలు, మనకు మాదిరికరము. అందుకే క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలట. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు పౌలు కూడా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు చెప్పినట్లుగా మనకు పౌలు కూడా మాదిరి ఉన్నాడు. సో ఇటువంటి దావీదు గురించి దేవుడు ఏం చెప్తున్నానంటే, మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 5వ వచనం మనం చూసినప్పుడు దావీదు అన్ని విషయంలో కూడా యథార్థంగా నడుస్తూ వచ్చాడు. అందుకే దావీదుకు దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు దావీదు. నేను ఏదైతే నా హృదయంలో అనుకుంటానో ఆ చిత్తాన్ని జరిగించేవాడు దావీదు. ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు దావీదు. అంత యథార్థత కలిగిన వాడుగా దావీదు ఉన్నాడండి. మీ యొక్క జీవితంలో కూడా యథార్థత కలిగి ఉంటారా? యథార్థత కలిగి జీవిస్తే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందని, వారికి రాజమార్గంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు యథార్థంగా జీవిస్తే మీ యథార్థతే మీ యొక్క జీవితంలో త్రోవగా ఒక రాజ్యమార్గంగా ఉండబోతూ ఉంది. ఈ యొక్క మాటలు మీరు విని యథార్థంగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క వాగ్దానాన్ని మీ యొక్క జీవితంలో నెరవేరుస్తాడు. మీకోసం నేను ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవును ప్రభా, దావీదు ప్రభా బాల్య దినమును మొదలుకొని మరణపు దినము వచ్చేవారు యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. ఎక్కడ తప్పిపోలేదు. ఒక బెత్షెబా ఊరియా విషయంలో తప్ప తన యొక్క జీవిత దినములో యథార్థతో నడుస్తూ వచ్చాడు. అన్ని విషయాల్లో ప్రభా అయా నీ చిత్తాన్ని కనుగొనే విషయంలో, నీతి న్యాయముతో పరిపాలన చేసే విషయంలో, విగ్రహారాధనకు తిరుగుక నిన్నే సేవించే విషయంలో, ఇంకా మరెన్నో విషయంలో దావీదు యథార్థంగా నడుస్తూ వచ్చాడు. మా యొక్క జీవితాలను కూడా ప్రభా, మా జీవిత దినములంతా వృద్ధాప్యంలో కూడా నిన్నే వెతుకుతూ యథార్థంగా జీవిస్తూ మా పరుగును కడముట్టించడానికి కృప చూపండి. మా జీవిత దినముల్లో మేము యథార్థంగా జీవించినప్పుడు దేవా, మా యథార్థతే మాకు త్రోవ చూపిస్తుందని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు నీ కృప మాకు అనుగురించి మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం వింటున్న వారి యొక్క జీవితంలో నీ కృప మెండుగా మీరు కుమ్మరింపజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా మరొక దినము బ్లెస్సింగ్ పెడుతూ మీ ముందుకు వస్తాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడేను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.